అందరికీ నమస్కారం అండి. ఈ కథను రచించినది రాజారాం గారు. ఇక కథలోనికి వస్తే, మణుగూరు నుంచి వచ్చే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు జయరాం. అశ్వాపురం మండలం మొండికుంట బస్టాప్ అది. ఖమ్మం బస్సు కోసం అతని నిరీక్షణ. ఆ ఊర్లో తమకు ఉన్న వ్యవసాయ భూముల పనుల నిమిత్తం ఉదయాన్నే ఇక్కడికి వచ్చాడు. సాయంకాలానికి పనులు ముగించుకుని 6 గంటలకు బస్టాప్కు చేరుకున్నాడు. తమ పొలం కౌలుకు చేసే పడిదం నారాయణతో ఇప్పటివరకు మాట్లాడి తన సూచనలతో ముందు పొలానికి ఎలాంటి నీటి ఎద్దడి సమస్య ఎదురవకుండా చేశాడు. ఈ సమస్యను అధిగమించేందుకు బాలనర్సయ్య బాబాయి సలహాలు, సహకారం బాగా ఉపకరించాయి. దాదాపు ఏ బస్సు అయినా అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ గౌతమి నగర్ స్టాప్ వద్దనే నిండిపోతుంది. దేశంలోనే రెండోదిగా భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారజల కర్మాగారం అది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తున్న అతిపెద్ద కర్మాగారం ఖమ్మం జిల్లాకే మణిహారం లాంటిది. ప్లాంట్లో పనిచేసే ఉద్యోగస్తుల రాకపోకలతో అక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. సీట్లు దొరకడం కాదు కదా, ఒక్కోసారి నిల్చుని ప్రయాణం చేసేందుకు కూడా వీలు కాదు. ఈరోజు ఎలా ఉంటుందో మరి. ఇంకా చీకటి పడనందున అటువైపు నుంచి వస్తున్న ప్రతి వాహనం స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చేది ఎక్స్ప్రెస్ బస్ లాగే కనిపిస్తుంది. ఖమ్మం వెళ్లేదే అయి ఉంటుందని కూర్చున్నవాడల్లా లేచి నిల్చున్నాడు జయరాం. 2-3 ప్యాసింజర్లు అతనితో పాటే లేచి నిల్చున్నారు. స్టేజీ వద్ద ఆగింది బస్సు. తను ఊహించినట్లుగానే అది ఖమ్మం బస్సే. దిగేవారు ఎవరూ లేరు. లోపలంతా నిల్చునే ఉన్నారు. సీట్లు కాదు కదా, నిల్చునేందుకు కూడా ఇబ్బందిగానే ఉంది. అయినా తప్పదు, వెళ్లాల్సిందే. ఇప్పటికే సమయం 6 దాటి అరగంట కావస్తుంది. ఇక్కడి నుండి 3 గంటల ప్రయాణం చేస్తే కానీ ఖమ్మం చేరుకోలేం. అంటే ఇంటికి చేరేసరికి దాదాపు రాత్రి 10 అవుతుంది. ఏమాత్రం ఆలోచించకుండా బస్సు ఎక్కాడు జయరాం. పాలంచ్ వరకు ఎవరూ దిగరు. అక్కడి వరకు నిల్చుని ప్రయాణించాల్సిందే. అరగంట పైనే పడుతుంది. టికెట్ తీసుకుని కండక్టర్ సీటు పక్కనే బస్సు వెళ్లేదారికి అభిముఖంగా నిల్చున్నాడు జయరాం. అడవి దాటి భద్రాచలం క్రాస్ రోడ్ చేరింది బస్సు. ముసలిమడుగు చేరేసరికి భద్రాచలం వెళ్లే 2 బస్సులు ఎదురయ్యాయి. ఒకప్పుడు అక్కడి వరకు దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడంతా మైదాన ప్రాంతంగా తయారైంది. లక్ష్మీపురం నుంచి ఆముదాల బంజర వరకు చిన్న చిన్న పరిశ్రమలతో పారిశ్రామిక వాడలా తయారైంది. పెద్దగా రొద చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది బస్సు. ఎవరి ఆలోచనలలో వారు ఉన్నారు. బస్సులోని ప్యాసింజర్లంతా. సీట్లలో కూర్చున్న వారు హాయిగా కళ్ళు మూసుకుని కూర్చున్నారు. నిల్చున్న వారు అటు ఇటు సర్దుకుంటూ పాల్వంచి ఎప్పుడొస్తుందా అనుకుంటూ అసహనంగా కదులుతున్నారు. అలాంటి వారిలో తను ఒకడు. అతనికి అభిముఖంగా నిల్చున్న మహిళ తన వైపు చూస్తున్నట్లుగా అనిపించింది అతనికి. దాదాపు బస్సు మధ్య భాగంలో కడ్డీని ఆనుకుని నిల్చుందామె. ఆమె వైపు ఒకసారి పరికించి చూశాడు జయరాం. వయసు 45కు అటు ఇటుగా ఉంటుందేమో. చూడగానే దృష్టిని ఆకర్షించే రూపం ఆమెది. మనిషి తెల్లగా, గుండ్రని మోము, నుదుటిన అందమైన బొట్టు, అందమైన చీరకట్టు, వేషధారణ, నాగరికత ఉట్టిపడేలాగా ఉంది ఆమె రూపం. తిరిగి ఆమె అతని వైపు చూసింది. మొదట ఆమె అతనెందుకు చూస్తుంది అనుకున్నాడు. కానీ ఆమె తనను చూస్తున్నది నిజమే. పాల్వంచ చేరేసరికి కనీసం 4-5 సార్లు అయినా అతని వైపు చూసి ఉంటుందామె. తను ఆమెను చూస్తున్నాడు. ఆకర్షణీయమైన అలంకరణ. ఏదో శుభకార్యానికి వెళ్ళి వస్తున్నట్లుగా ఉంది. ఆమె గురించి అతను ఆలోచిస్తున్నాడు. ఆమె ఎవరో అతనికి తెలియదు. ఇదివరకు ఎక్కడో పరిచయం ఉన్న వ్యక్తిలా తన వైపు పదే పదే చూస్తుందామె. తను ఆమె చూపు నుంచి తప్పించుకోలేకపోతున్నాడు అనడం కంటే, అందమైన ఆమె రూపం నుంచి దృష్టి మరలించకపోతున్నాడు అన్నది సబబు. బస్సు పెద్దమ్మ గుడి సమీపిస్తోంది. ఇంకో 10 నిమిషాల్లో పాల్వంచ వస్తుంది. దిగాల్సిన వారు సర్దుకుంటున్నారు. ఆమె నిల్చున్న పక్కనే 3 సీటర్ ఖాళీ అవుతున్నది. దానిలో కూర్చున్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారులాగా ఉన్నారు. జయరాం అంతా గమనిస్తూనే ఉన్నాడు. తను నిల్చున్న చోటు నుంచి ఎవరూ దిగేటట్లుగా లేరు. తను తొందరపడి వెనక వైపున ఖాళీ అవుతున్న సీట్లలో ఏదో ఒకటి రిజర్వ్ చేసుకోవాలి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ సాధ్యపడడం లేదు. దిగేందుకు వస్తున్న ప్రయాణికులకు దారి ఇవ్వడంతోనే సరిపోతుంది. పాల్వంచలో బస్సు ఆగింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సును చుట్టుముట్టారు. చేతి రుమాళ్ళు, ఇతరత్ర చిన్న చిన్న వస్తువులను ఖాళీ అవుతున్న సీట్లలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. పైనుంచి వస్తున్న తనకు అవకాశం లేకుండా పోతోంది. ఎలా? కొత్తగూడెం చేరితే తప్ప సీటు దొరకదేమో. ఇంకో 15 గంటకు పైగానే నిల్చోవాలేమో అన్న నిర్ణయానికి వచ్చాడు జయరాం. దాదాపు 15 మంది దిగినట్లున్నారు. చేతి రుమాళ్ళు, వాటర్ బాటిళ్లు పరిచిన వాళ్ళ సీట్ల కోసం ఆతృతగా బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దిగేవాళ్లకు ఇబ్బందిగా ఉంది. ఎవరి హడావుడిలో వారు. ఆమె నిల్చున్న పక్క సీటు మొత్తం ఖాళీ అయింది. అప్పటికే కిటికీ పక్కన సీటు కోసం కింద నిల్చున్న వ్యక్తి ఆమెతో వాదులాడుతున్నాడు. ఆమె అతనితో గట్టిగానే మాట్లాడుతుంది. పక్క సీట్లో ఇప్పటివరకు ఆమెతో పాటే నిల్చిన వ్యక్తి కూర్చున్నాడు. ఒక్క సీటుకు ఆమె అట్టిపెట్టింది. మా మనుషులే, మా వాళ్లే ఉన్నారు అంటూ వాదులాడుతున్న వ్యక్తిని అదమాయించింది ఆమె. అక్కడ చిన్నపాటి ఘర్షణ జరుగుతూ ఉండడంతో ముందుకు కదిలాడు జయరాం. మీ వాళ్ళు ఎవరో చూపండి, మొండిగా వాదులాడుతున్నాడు కింద నిల్చున్న వ్యక్తి. నీకు చూపించాల్సిన అవసరం లేదు, ఉన్నారు అంతే. అతన్ని గదమాయిస్తూ జయరాం వైపు చూసి ఇటు రమ్మన్నట్లుగా సైగ చేసిందామె. అతనికి అంతా అయోమయంగా ఉంది. ఏంటి, ఈమె నా కోసం సీటు రిజర్వ్ చేసి కూర్చునేందుకు రమ్మంటుంది? అంతా కలలాగా ఉందే మనసులోనే అనుకుంటూ సీటు దగ్గరికి చేరాడు.
విండో సీట్లో ఆమె కూర్చుంది. ఆమె పక్కనే తను. థ్యాంక్స్ అండి, నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు, మర్యాదగా ఉంటుందని మాట కలిపాడు. ఆమె నుంచి జవాబు లేకపోవడంతో ఇబ్బంది పడి ఇంకాస్త ఒదిగి కూర్చున్నాడు. నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా? లేదే, మనసులోనే అనుకున్నాడు. కాసేపు అక్కడ మౌనమే రాజ్యమేలింది. కళ్ళు మూసుకుని కూర్చుందామె. ఆమె నుంచి సెంటు వాసన అతని ముక్కు పుటాలను తాకుతోంది. ఎంత ఒదిగి కూర్చున్నా ఒకరినొకరు తాకుతూనే ఉన్నారు. ఆ స్పర్శ తాలూకు అనుభూతి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆమె అదంతా ఏమీ పట్టనట్లుగా కళ్ళు మూసుకునే ఉంది. తను ఎంత ఒదిగి కూర్చున్నా బస్సు కుదుపులకు ఆమెను స్పృశిస్తూనే ఉన్నాడు. ఆ స్పర్శ ఒకంత ఇష్టంగా అనిపించినా, మర్యాద కాదు అని మనసు హెచ్చరిస్తున్నా, ఆమెను గమనిస్తూ ఆమె అంతరంగాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు జయరాం. మంచి మనసుతో సాయం చేసిన వ్యక్తి గురించి ఏదేదో ఆలోచించడం తప్పు కాక మరేంటి? మనసులో ఎలాంటి వికార భావాలు రాకుండా ఉండేందుకు తను కళ్ళు మూసుకున్నాడు జయరాం. కాసేపట్లో ఇల్లందు క్రాస్ రోడ్ వచ్చింది. అక్కడ కొంతమంది దిగారు. బస్సు 2 నిమిషాలు ఆగిందో లేదో ఉక్కపోత. కళ్ళు తెరిచింది ఆమె. ఒదిగి కూర్చున్న అతన్ని చూస్తూ, మంచిగా సౌకర్యంగా కూర్చోండి అంటూ మొదటిసారిగా పెదవి విప్పింది. పర్వాలేదండి, సౌకర్యంగానే ఉన్నాను అన్నాడు. నాకు అలా అనిపించలేదు. మోముపై సన్నని చిరునవ్వు నవ్వుతూ చక్కగా మాట్లాడుతోంది. తెల్లని పలువరస ఆ నవ్వులో ఇంకా అందంగా కనిపిస్తోంది. తనను తాను ఒకసారి చూసుకున్నాడు జయరాం. ఆమె అందం, వేషధారణ ముందు తనెంత? ఒక్కసారిగా అతనిలో న్యూనతా భావన. ఆమెను చూసి తనెందుకు ఇలా కుంచుకుపోవాలి? సృష్టిలోని ప్రాణులన్నింటినీ ఆ భగవంతుడే సృష్టించాడు. అందమైన వాటిని అతనే సృష్టించాడు. అలాగే అందం లేని వాటిని ఆయనే సృష్టించాడు. అందరము ఆ భగవంతునికి ఇష్టలమే. అలాంటప్పుడు నేనెందుకు తక్కువ అని భావించాలి? సృష్టిలో దేని అందం దానిదే. అలాగే నేను, ఆమె కూడా. తను మాట్లాడకుండా ఉంటే ఆమె ఇంకో విధంగా భావించే ప్రమాదం ఉందని. మీరు మణుగూరు నుంచి వస్తున్నట్లున్నారు అన్నాడు. లేదు, అశ్వాపురం నుంచి. అక్కడి నుంచి పాల్వంచ వరకు నిల్చుని రావాల్సి వచ్చింది. అశ్వాపురంలో ఎవరున్నారు? ఏదైనా శుభకార్యానికి వెళ్ళొస్తున్నారా? అలాంటిదే అనుకోండి. మీరు మొండికుంటలో ఎక్కినట్లున్నారు. అవును, మీరు బాగానే గుర్తుంచుకున్నారు. చూశాను కదా. అక్కడ ఎవరున్నారు మీకు? ఏదైనా పని మీద వచ్చారా? అక్కడ మాకు వ్యవసాయ భూములున్నాయి. అంటే వ్యవసాయ పనులు చూసేందుకు వచ్చారన్నమాట. అవును. ఇంతకు మీరు అశ్వాపురం ఎందుకొచ్చారో చెప్పలేదు. మా బంధువుల్లో ఒకరు అక్కడ మెడికల్ షాపు పెట్టారు. దాని ప్రారంభోత్సవానికి వచ్చాను. అలాగా, ఏదో శుభకార్యానికి వచ్చి ఉంటారని భావించాను. ఇంతకీ మీరు ఖమ్మంలోనే ఉంటారా? లేదు, రాజేశ్వరపురం. మరి మీరు? ఖమ్మంలోనే. ఉద్యోగరీత్యా అక్కడే సెటిల్ అయ్యాం. ఉద్యోగం అంటున్నారు. ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు మీరు? టెలికమ్యూనికేషన్స్. మీదేమైనా ఫీల్డ్ వర్కా? ఎందుకని అలా అడుగుతున్నారు? లేదు, అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్ ఫంక్షన్ సెక్షన్లో పనిచేస్తాను. మా ఇంట్లోని బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్ నెలలో 2 రోజులు పనిచేస్తే మహా ఎక్కువ. ఈ సెల్ ఫోన్ లేకుండే పరిస్థితి ఎలా ఉండేదో. ఫీల్డ్ సిబ్బందికి చాలా సమస్యలున్నాయండి. ఫాల్టులు అటెండ్ అయ్యేందుకు కావలసిన పరికరాలు, వస్తువులు సకాలంలో అందవు. వాళ్ళు సరిగా పనిచేయరు అని మాత్రం అనరు. ఎంతైనా మీ మనుషులు కదా. అలా అని కాదు. మీరన్నట్లు కొంతమంది ఉంటారు, కానీ అందరూ అలా ఉండరు కదా. అది సరే, ఇంతకు ఖమ్మంలో మీరుండేది ఎక్కడా? బైపాస్ రోడ్, విజయనగరం కాలనీ. అద్దె ఇల్లా, సొంత ఇల్లా? సొంత ఇల్లేనండి. ఆమె సంభాషణ కొనసాగిస్తూనే ఉంది. తన గురించిన వివరాలన్నీ అడిగింది. ఎంత రిజర్వుగా ఉంటుందో అనుకున్నాడు. చాలా కలివిడిగా మాట్లాడుతోంది. బస్సు సుజాత నగర్ దాటి ముందుకు సాగిపోతోంది. దాదాపు 20 నిమిషాల పాటు వారి మధ్య మౌనమే రాజ్యమేలింది. జూలూరుపాడులో కొంతమంది దిగి మరికొంతమంది ఎక్కారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రోజువారీగా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు కాబట్టి బస్సు నిండిపోయింది. ఇంకా కొంతమంది నిల్చునే ఉన్నారు. చాలాసేపటి నుంచి నిల్చుని ఉన్నందున కాస్తంత ఉపశమనం కోసం సీటు వెనక్కి వాలి ఉన్న ఆమె ముందు సీటుపై తలవాల్చేందుకు ఒరిగి కూర్చుంది, భారంగా ఊపిరి తీసుకుంటూ. ఆమె విడిచే శ్వాస అతని భుజానికి తాకింది. తాను ఒకంత సర్దుకుని కూర్చున్నాడు. ఏది ఏమైనా ఇంత దూరం బస్సులో ప్రయాణం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పనేనండి. పెదవి విరిచింది ఆమె. అవునండి, కానీ మనకు వేరే అవకాశం లేదు కదా. అది సరే, మీరెప్పుడైనా విమాన ప్రయాణం చేశారా? లేదు. ఎందుకని అలా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే. ముసిముసిగా నవ్వింది. నవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో అతనికి అర్థం కాలేదు. విమాన ప్రయాణం చేసే ముఖమా ఇది అని తనను తక్కువ చేసి చూస్తున్నదేమో. తిరిగి అతనిలో ఆత్మన్యూన్యతా భావం. ఆ మరుక్షణంలోనే తేరుకొని, మీరేమైనా చేశారా అని అడిగాడు. చేశాను. మా అబ్బాయి యూఎస్లో జాబ్ చేస్తున్నాడు. అలాగా, చాలా అదృష్టవంతులు మీరు. ఏన్మూరు స్టేజీ వచ్చినట్లుగా ఉంది. కండక్టర్ కేకలు వేస్తున్నాడు. 4-5 దిగారు. ఒక్కరు మాత్రమే ఎక్కారు. తిరిగి బస్సు కదిలింది. రోడ్డంతా గుంతలు గుంతలుగా అస్తవ్యస్తంగా ఉండడంతో భారీ కుదుపులతో ముందుకు సాగుతోంది బస్సు. అదే స్పర్శ, అదే అనుభూతి అతనిలో. ఆమె చాలా సౌకర్యంగా కూర్చుని ఉంది. ఆమెలో ఎలాంటి భావనలు లేనట్లుగా ఉంది. పరాయి వ్యక్తి తన పక్కన కూర్చున్నాడన్న బెరుకు కానీ, వేరే భావన కానీ ఉన్నట్లుగా లేవు.
మరి తనే ఎందుకంతలాగా స్పందిస్తున్నాడు? తప్పుగా ఆలోచిస్తున్నాడా? టికెటింగ్ అయిపోవడంతో బస్సులోని లైట్లు తీశాడు డ్రైవరు. చుట్టూ చిక్కని చీకటి. దాదాపు సమయం రాత్రి 8:30 కావస్తోంది. తల్లాడ సమీపంలో ఉంది బస్సు. చీకట్లో సర్దుకుని కూర్చున్నారు ఇద్దరు. ఒకరి భుజాలు ఒకరికి తాకుతున్నాయి. ఆమె మేని నుంచి వెలువడుతున్న సువాసనలను అతను ఆస్వాదిస్తూనే ఉన్నాడు. నిద్రే వచ్చిందో లేక కావాలని అలా చేసిందో తెలియదు, కానీ అతని భుజంపై తలవాల్చింది ఆమె. అతనిలో మళ్ళీ సంఘర్షణ. ఆమెను అంచనా వేయడం తన వల్ల కావడం లేదు. ఆ స్పర్శ అతనికి ఇష్టంగా అనిపిస్తోంది. అది తప్పో ఒప్పో అనే విషయం ఇప్పుడు అతనికి స్ఫురణకు రావడం లేదు. ఆమెను అలాగే తన భుజంపై తలవాల్చి ఉండనీయడం తప్ప అతను చేసేది ఏమీ లేదు. తల్లాడ బస్టాండ్ లోపలికి వెళ్ళగానే లైట్లు ఆన్ చేశాడు డ్రైవర్. మెల్లిగా సర్దుకుని కూర్చుంది ఆమె. 2 నిమిషాల్లో తిరిగి బస్సు కదిలింది. ఇక వైరా దాటితే ఖమ్మం వస్తుంది. ఏంటో ఈసారి ఖమ్మం చాలా తొందరగా చేరుకుంటున్నట్లుగా అనిపిస్తోంది అతనికి. సమయం తెలియడం లేదు. 3 గంటలు కూర్చుని ఉండాలంటే ఎంతో కష్టంగా, అసౌకర్యంగా ఇంకెప్పుడు ఖమ్మం వస్తుందా అనిపించేది. ఏదో ఒకటి ఆమెతో మాట్లాడాలనిపించింది జయరాంకి. చాలా అలసిపోయినట్లుగా ఉన్నారు. నిద్రలోకి జారుకున్నారు. దూర ప్రయాణం కదా, అలసిపోవడం మామూలే. మీది రాజేశ్వరపురం అన్నారు కదా, మీ ఊరి పక్కనే షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా, మీకు అక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయా? ఓ 25 ఎకరాల మాగాణి ఉంది. అయితే పెద్ద వ్యవసాయమేనన్నమాట. మంచి స్థితిమంతులే. ఒక రకంగా అలాగే అనుకోండి. అయినా ఇవన్నీ మన వెంట వస్తాయా? ఉన్నంతసేపు నాది నీది అనే ఆరాటం తప్ప. మానవ నైజమది నిర్వేదంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు జయరాం. బస్సు వైరా దాటి కొణికర్ల సమీపం చేరింది. ఇంకో 10-15 నిమిషాల్లో ఈ ప్రయాణం ముగుస్తుంది. ఇప్పటి వరకు తను ఆమె పేరు అడగలేదు. ఆమె కూడా తనను అడగలేదు. అవసరం అనిపించలేదేమో. ఉద్యోగం, నివాసం అన్నీ అడిగిన ఆమె తన పేరును మాత్రం అడగలేదు. ఎందుకనో ఏదో కోల్పోతున్నానన్న వెలితి అతనిలో. ఆమె పేరును తెలుసుకోవాలన్న తపన. మనిషి అందంగా ఉంది కదా, పేరు కూడా అందంగానే ఉండవచ్చు. అడిగితే ఏమనుకుంటుందో, సభ్యతగా ఉంటుందో లేదో. పిరికివాడా, దాదాపుగా 3 గంటల నుంచి ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్నావు. ఎంతో కలివిడిగా ఉన్న ఆమె తన పేరును అడిగితే నొచ్చుకుంటుందేమోనన్న సందేహమా? నీ మనసులో ఇంకేదో దాస్తున్నావు. అందుకే అంతగా భయపడుతున్నావు. నిజంగా నువ్వు పిచ్చోడివే. నువ్వేమీ చేయలేని అసమర్థుడివి. మనసు పరిహసిస్తోంది. నీ పేరు ఆమె అడగనప్పుడు ఆమె పేరుతో నీకేమవసరం? పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి ఓ సంస్కారవంతుడిగా ప్రవర్తించు. మనసు హెచ్చరించింది. 9:30 కావస్తోంది కదండి, ఇప్పుడు ఎలా వెళ్తారు మీరు ఊరికి? పలకరించాడు. ఏదో ఒకలాగా. రాత్రి అయితే వెళ్ళలేనా ఏంటి అన్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు. నాకు తెలిసి ఆ రూటులో ఈ సమయంలో బస్సులు ఉన్నట్లుగా లేవు. ఇబ్బంది పడతారేమోనని ఇంకేదో మాట్లాడదామని ఆగిపోయాడు అతను. ఇబ్బంది పడితే మీకు బాధగా ఉంటుందా ఏమిటి? సాటి మనిషి ఇబ్బందుల్లో ఉంటే బాధగా అనిపించదా మరి? ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నానని మీకు చెప్పానా? ఇంకేదో మాట్లాడదామని ఆగిపోయారు. రాత్రి అయింది కదా, మీరు ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళాలి కదా, ఎలా వెళ్తారోనన్న ఆందోళన. అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదులేండి. మీరేమైనా ఈ రాత్రికి మీ ఇంట్లో ఆతిథ్యం ఇస్తారా? అతని వైపు అదోలా చూస్తూ అంది ఆమె. క్షణకాలం తలదించుకున్నాడు. ఏమైనా అతిగా మాట్లాడానా? మానసిక సంఘర్షణ. మనసు పరిపరి విధాలు ఆలోచిస్తుంది. ఆమె చూపులను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఏమనుకుందో ఏమో. తిరిగి ఆమె మాట్లాడింది. ఏమండి? నిర్లిప్తంగా ఆమె వైపు చూశాడు జయరాం. ఏం చెబుతుందో ఏమో అని. అశ్వాపురం నుంచి బయలుదేరేటప్పుడే మా వారికి ఫోన్ చేశాను. ఖమ్మంకు కారు పంపించమని. ఈ సమయానికి వచ్చే ఉంటుంది. హాయిగా ఇంటికి చేరుకుంటాను. అందంగా నవ్వింది. అయితే సంతోషం. తనలో తను గొనుక్కున్నట్లుగా అతను మనసును పరిపరి విధాలుగా పరిగెత్తించి ఏవో సుందర తీరాలకు పయనిస్తున్నామన్న భావన కలిగించిన ఆమె క్షేమంగా ఇంటికి చేరుతుందన్న విషయం తెలిసి మనసు ఒకంత కుదుట పడింది అతనికి. కానీ అతనిలో ఏదో వెలితి. తన ఆత్మీయులు ఎవరో తన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారన్న భావన. అంతకుమించి ఏదో మనసుకందని అస్పష్టమైన వేదన. ఆమెతో కలిసి ప్రయాణం చేసిన ఈ 3 గంటల సమయంలోనే ఎన్నెన్ని అనుభూతులు! ఆ స్పర్శ, ఆ కలుపుగోలుతనం, ఆ చొరవ, అన్నింటినీ మించి అందమైన ఆమె రూపం. మనసు తెరల చాటున, మనోవికారాల మాటున దాగిన మరో మనిషిని సున్నితంగా హెచ్చరిస్తూ మనిషిగా ఉండమని, మనమంతా అలా ఉంటేనే ఈ సృష్టి మరింత అందంగా కలకాలం ఉంటుందని ఉద్బోధించినట్లుగా ఉంది ఆమె అందమైన నవ్వు.